ఘర్షణ శ్రీనివాస్ గారు, ఇది రొటీన్ సినిమా అయితే కాదండి, పొలిటిక్స్కి సంబంధించి డిఫరెంట్ సినిమా. సింపుల్ పాయింట్లో చెప్పాలంటే సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుద్ది అన్నది అంతే, సింపుల్ లైన్లో సినిమా. మీరు ఒకే ఒక్క రోజు ఒక్కటి సినిమా ఇవన్నీ చూశారు, సీఎం ఒకరు. సో ఇక్కడ సీఎం వైఫ్ బయటకు వస్తే ఏం జరుగుద్ది అనేది సింపుల్ పాయింట్తో తీశాను. ఇక ఆర్టిస్టులు చెప్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాకు డైరెక్టర్ గారు స్టోరీ అంతా అంటే కామన్ మ్యాన్ సీఎం స్టోరీ అంతా అంటే మొత్తం చెప్పలేము, అదంతా చెప్పిన తర్వాత నాకు నచ్చింది, స్టోరీ బాగా నచ్చింది. ఒక చిన్న పొజిషన్లో ఉన్నటువంటి కామన్ మ్యాన్ ఏ రకంగా పొలిటికల్గా పెద్దవాడయి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడతాడు అనే దాని మీద, రైతులకి కష్టాలు, కామన్ మ్యాన్ కష్టాలన్నీ చూసి నాకు నచ్చి ఈ సినిమాలోకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడి డైరెక్టర్ గారితో కలిసి మూవ్ అయ్యాను. మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ అందరికీ మిలాది నబీ శుభాకాంక్షలు అండి. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి. సేపు లేట్ అయినందుకు అందరూ చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇంకా తొందరగా, ఎందుకంటే టైం కూడా అయిపోయింది, అందరూ భోజనాలు కూడా చేయాలి. సో తొందరగానే మాట్లాడిస్తామండి. ఈ సినిమా నాకు మా మేనేజర్ ఫోన్ చేసి ఇట్లా సబ్జెక్ట్ వింటా అని చెప్పాను. సో రమారెడ్డి గారు నాకు ఫోన్లో లైన్ చెప్పారు. సో సంథింగ్ ఫ్రెష్గా ఉంది, అంటే పొలిటికల్ సినిమా అయినా కూడా సంథింగ్ న్యూగా, అంటే ఇందాక కూడా చెప్పారు సీఎం వైఫ్ ఎంత హోంవర్క్ ప్లస్ ఎంత బయటికి వెళ్ళి ప్రజల నాడిని తెలుసుకోవడం, ప్రజల నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అది సీఎం బాగుండాలి, తన భర్త బాగుండాలి, ప్లస్ ఇట్లా కొన్ని చేంజెస్ పొలిటికల్ సిస్టంలో కొన్ని చేంజెస్ ఎట్లా రావాలా వద్దా, ఇట్లా చెప్తూ వేరే కొన్ని క్యారెక్టర్, ఇప్పుడు నా క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా రొటీన్, నేను చాలా సినిమాలు చేస్తుంటాను, వాటిలో డిఫరెంట్గా, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళ డ్యూటీ ఏంటి, బట్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు, వీటి మీద ఒక మంచి పాయింట్, ఇది పొలిటికల్గా మంచి పాయింట్. ఈ సినిమా అంటే రిలీజ్ అయిన తర్వాత పాలిటిక్స్లో ఒక డిఫరెంట్ చేంజ్ రావాలని ఆయన అంటున్నారు. ఒక మంచి ఉద్దేశమే. కొన్ని విషయాలు ఉన్నాయి, అది ఎందుకంటే ప్రజలకు రీచ్ అయితేనే అది వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి అవేర్నెస్ వచ్చి, సో ఇలా ఉంది, ఇలా జరుగుతుంది అని ఒక మంచి పొలిటికల్ ఎడ్యుకేటివ్ ఫిలిం. దాంతోపాటు ఏంటంటే వేరే యాంగిల్స్, ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు, రైతుల గురించి అవన్నీ చెప్పారండి. సో ఓవరాల్ ఇట్స్ నైస్ క్లీన్ ఫిలిం అండి. ఫ్యామిలీ కెన్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ ముఖ్యంగా పొలిటికల్లో అంటే సీఎం గారు పిల్లలంతా ఆలే కదా అని కాకుండా ఎవ్రీ పొలిటికల్ పర్సన్ ఈ సినిమా అంటే ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన నైస్ ఫిలిం అండి. సో ముందుగా నాకు ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే వాకాడ అప్పారావు గారు, ఆయన నాకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి, ప్రొడక్షన్ గురించి చెప్పారు. సో నాకు ధైర్యం వచ్చింది, సరే ప్రొడక్షన్, ఎందుకంటే నా అప్పుడు బీఆర్కే గారు నాకు పరిచయం లేదు, ఎందుకంటే ఎవరు ప్రొడ్యూసర్ అడిగితే వాకాడ అప్పారావు గారు నాకు ఇప్పుడు కాదండి, 1981 నుంచి నాకు పరిచయం, కోడి రామకృష్ణ గారితో పాటు. సో దాని తర్వాత సబ్జెక్ట్లో మెయిన్ క్యారెక్టర్స్ బాగున్నాయి, బట్ ఆర్టిస్టులు ఎవరని చెప్తే ఆయన అజయ్ గారు అన్నారు. సో అజయ్ ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండి. ఈ సూట్స్ ద రోల్, ఇమ్మెక్కబుల్లీ ఈ సూట్స్ ద రోల్ అండి. చాలా బాగా చేశారు, నేను చేసిన 2-3 సీన్లు చాలా బాగా చేశారు. ఈజ్ డన్ ఇస్ బెస్ట్. అండ్ ఇంద్రజా గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. అండ్ ఎనీ క్యారెక్టర్లో ఉన్న డ్రెస్ వేసుకుంటే దాని తగ్గ షీ టేక్స్ ద కేక్. దీంట్లో షీస్ డన్ అ వండర్ఫుల్ రోల్.
అండ్ ఐ నో లాంగ్ వర్క్ యాజ్ హీరోయిన్ ఆల్సో వర్క్ చేశాను. వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, బోత్ ఆఫ్ దెమ్ అండి, వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఒక డిసిప్లిన్ ఉంది, పద్ధతి ఉంది. వచ్చాము అక్కడ, దే ట్రీట్ ద సెట్ యాజ్ అ టెంపుల్. దే డోంట్ ఫూల్ అరౌండ్ అండ్ ఆల్ దట్. అఫ్ కోర్స్ జోకింగ్ అపార్ట్, బట్ దే ఆర్ ఆన్ ది సెట్ అనమాట. అలాగే మన ఆలీ గారు కూడా. సో ఇలాంటి ఆర్టిస్టులు పెట్టడం కూడా అది చాలా ఇంపార్టెంట్. చాలా సినిమాలు నేను చేస్తున్నాను, క్యారెక్టర్స్ బాగున్నాయి కానీ దానికి తగ్గ ఆర్టిస్టులు లేరు. దానివల్ల సినిమా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ చిన్న సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం కూడా ఏంటంటే రైటర్ బ్రహ్మాండంగా రాస్తున్నాడు స్టోరీ, బట్ దాని సరైన క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్ ఎప్పుడైతే లేరో డ్రాప్ అయిపోతున్నాయి. ఈ సినిమాలో దట్ ఇస్ వన్ థింగ్. మేకింగ్ వైజ్గా కూడా ఎక్కడ ప్రాబ్లం ఏం లేదండి, చాలా హ్యాపీగా చేశారు. థ్యాంక్స్ టు కెమెరామ్యాన్ శ్రీనివాస్ గారికి. అండ్ మెయిన్ ప్రొడ్యూసర్ గారు అసలు నేను ఆయన చూడలా, ఇప్పుడే పరిచయం అయింది బయట, ఈయనండి ప్రొడ్యూసర్ చెప్పి పరిచయం చేశారు. అండ్ రమణ గారు డైరెక్టర్ ఏంటంటే నేను ఆన్ ద ఫోన్ మాట్లాడడం, తర్వాత కలిసాం. సో ఆన్ ద సెట్ ఏంటంటే దే వాజ్ నో కన్ఫ్యూజన్ అండి. సీన్ ఇవ్వడం, షార్ట్ ఇది టకటకనే అయిపోయింది. సో ఓవరాల్ నాకు ఇది ఒక మంచి ఫిలిం అవుతుంది. అండ్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చూడాలి, కామన్ మ్యాన్ కూడా చూడాలి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అండ్ కొన్ని న్యూ ఐడియాస్ ఇచ్చారు. సో ఆన్ ద హోల్ మీ ఆశీర్వాదాలు ఉండాలండి, ఈ పిక్చర్ సక్సెస్ అవ్వాలి. బీఆర్కే గారు, రమణ గారు ఇంకా మంచి సినిమాలు చేయాలి. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆర్టిస్ట్. శ్రీనివాస్ గారు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారండి. సో వన్స్ అగైన్ అజయ్ గారు, నైస్ వర్కింగ్ విత్ యూ అండి అగైన్. ఎందుకంటే మనం ఫ్రీక్వెంట్గా వి మే నాట్ మీట్, బట్ ఇలాంటి దీంట్లో యూ డిడ్ వెరీ వెల్. సో హ్యావ్ అ నైస్ ఫ్యూచర్. అండ్ ఇంద్రజార్ ఆల్సో యువర్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ థ్యాంక్స్ అండి. సో హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈరోజు సీఎం పెళ్ళాం కామన్ మ్యాన్ వైఫ్ సినిమా టీజర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. ముఖ్యంగా సుమన్ గారు, అజయ్తో చాలా సినిమాలు చేశాను. ఇంద్రజ గారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ ఫ్యాషనేట్ అబౌట్ మేకింగ్ ఫిల్మ్స్, ఈజ్ వెరీ టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. లిరిక్స్ రాస్తారు, డైలాగ్స్ రాస్తారు, డైరెక్షన్ చేస్తారు, వాట్ నాట్. హీ విల్ డూ ఎవ్రీథింగ్. ఈజ్ 24 క్రాఫ్ట్స్లో పట్టు ఉన్న డైరెక్టర్, డెడికేటెడ్గా పనిచేస్తాడు. ఒకసారి చిరంజీవి గారు డైరెక్టర్సు వాళ్ళ పనితనాన్ని చూపిస్తూ తక్కువ మంది వస్తున్నారన్నాడు. దానికి వ్యతిరేకంగా తను ఏంటంటే ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ ఏ లొకేషన్లో చేయాలి, ఎలా చేయాలి, డే నైట్ ఎవ్రీథింగ్ బ్యాండెడ్ స్క్రిప్ట్తోని సినిమా స్టార్ట్ చేశాడు. ఇందాక సుమన్ గారు అన్నట్టు ప్రతి విషయాన్ని కూలంకషంగా విపులీకరించి ఆర్టిస్ట్ ఏం చేయాలి, డైరెక్టర్ ఏం చేయాలి, పని అయిపోయిందా, టైం బిఫోర్ అయిపోయిందా లేదా, అందరికీ రెస్ట్ కావాలి. 6 గంటలకు షెడ్యూల్ ఉంది, 6 to 6 అని కాదు, 5:30 లోపల మేమందరం చేసిన రోజుల్లో ఖచ్చితంగా ముందే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాం. am I right? This is what he observes. He's doing lot of things. చాలా 20 ఏళ్ళు తను కష్టపడి ప్రతిదీ నేర్చుకోవడానికి ఎనిక్కిపోడు. ఎవరు చెప్పినా, మేము చెప్పిన కరెక్షన్స్ ఏమన్నా ఉంటే కూడా సజెషన్స్ పెద్ద మనసుతోని తీసుకొని అప్పటికప్పుడు స్పాట్లో చేశారు. సో ఆ రిలేషన్ అనేది ఆర్టిస్ట్కి, డైరెక్టర్కి కోఆర్డినేషన్ ఉంటే సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. దానికి తోడు వాకాడ అప్పారావు గారు, మా సురేష్, అలీ గారి సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. మిత్రులు ఇద్దరు, శ్రీనివాసరెడ్డి గారు. ఇక శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా చక్కగా ఆయనకు అనుకూలంగా ఉండి ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకొచ్చి మీ ముందుంచాము. రిజల్ట్ ఇవ్వాల్సింది మీరు. ఇక చివరగా మరి ప్రొడ్యూసర్ గారు, వారు లేకుంటే ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. ఫ్రీ హ్యాండ్తోని వచ్చిన కొత్త ప్రొడ్యూసర్, అవతరించిన ప్రొడ్యూసర్. సో ఆయనకు కూడా శుభాభినందనలు.
ఇకపోతే ప్రతి ఒక్కరూ ఆస్వాదించదగ్గ సినిమా, ఫ్యామిలీతో వెళ్ళి ఆస్వాదించదగ్గ సినిమా. ఫ్యామిలీ వెళ్ళొచ్చు, పొలిటీషియన్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, స్టూడెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మహిళలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంటే ఒకటే ఒక మాటలో సమాజం మొత్తం చూడాల్సిన సినిమా సీఎం పెళ్ళాం, కామన్ మ్యాన్ పెళ్ళాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను స్వాతి పాలకూర్ల. నేను ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ తర్వాత ఒక ఫిలిం చేశాను. అండ్ 12 ఇయర్స్ ముందు అంటే కుర్రాడు మూవీలో వరుణ్ సందేశ్కి సిస్టర్ రోల్ చేశాను. తర్వాత ఎడ్యుకేషన్ జాబ్ అయిపోయింది. ఫస్ట్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఆర్కే సార్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ, రమణ సార్, కెమెరా శ్రీను సార్, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్ యూ. షూట్ టైం అంతా బాగా జరిగింది. లైక్ ఇంద్రజ మ్యామ్తో కానివ్వండి, రూపా గారు అయినా కానీ, ఇంకా చాలామంది ఎవరైతే వర్క్ చేశారో అందరూ చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. అండ్ అందరికంటే ముందు మా మామయ్యకి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ ఆపర్చునిటీ ఇక్కడ వరకు వచ్చి నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే హీఈస్ ద ఓన్లీ రీజన్ బిహైండ్ దిస్. అండ్ సుమన్ సార్, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. నాకు తెలిసిన వెంకటేశ్వర స్వామిని లైన్గా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ ఈ మూవీ ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తుంది. అండ్ అందరూ లైక్ ఇందాక సార్ చెప్పినట్టు పొలిటికల్లో ఎవ్రీ పర్సన్ ఓకే ఇది ఇలా చేస్తే ఇంకా పాలిటిక్స్ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది అని ఆ విజన్ ఏదైతే తీసుకొని రమణ సార్ పోర్ట్రేట్ చేశాడో అది అందరికీ ఒక పాజిటివ్ వేలో రీచ్ అయ్యి ఒక కొత్త స్టెప్ పొలిటికల్ ఇండస్ట్రీలో కూడా ఉంటే సొసైటీ బాగుంటుంది అన్న తన కాన్సెప్ట్ అందరికీ రీచ్ అయ్యి అది ఒక కొత్త వేలో వెళ్తుంది అని నేను కూడా హోప్ చేస్తున్నాను. అండ్ ఇంక్లూడింగ్ మీ, ఐ విష్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ టీమ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ సురేష్ కొండేటి సార్ థ్యాంక్ యూ, మీతో నేను చేసింది హార్డ్లీ 2 days ఆఫ్ వర్క్ ఈ షూట్లో. అండ్ దట్స్ అ గ్రేట్ టైమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ వెంకటేశ్వర్ సార్ గారు అండ్ అలీ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అలీ గారు మాట్లాడుతూ వేదిక మీద ఉన్న సుమన్ గారికి, అజయ్కి, ఇంద్రజ గారికి, అలాగే మా శ్రీనివాస్ గారు, మా మిత్రుడు రమణారెడ్డి, అందరికీ నమస్కారం. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి. యాక్చువల్గా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు. తను రమణారెడ్డి కాలేజీ స్టూడెంట్ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు హీరోగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా కంపెనీ కార్లో వస్తారు, లేకపోతే స్కూటర్ మీద వస్తాడు. ఈ వ్యక్తి ఒక అంబాసిడర్ కార్లో వచ్చాడు, పార్కింగ్ చేశాడు, క్లాప్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ జీప్ వేసుకొచ్చాడు, క్లాప్ కొట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే ఇంకో కారు వేసుకొచ్చాడు. నేను పిలిచా, ఇటు రావా నువ్వు, నీకు ఏమైనా కార్లు బిజినెస్ ఉందా అన్న. కాదండి, నేను కొంచెం పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినోడిని, సినిమా మీద ఇష్టంతో వచ్చినోడిని, ఫ్యూచర్లో నేను మంచి డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను, అందుకోసం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్. తర్వాత గతంలో తను ప్రకాష్ రాజ్ గారు హీరోగా ఒక సినిమా తీసి తర్వాత ఇంకో సినిమా చేసే టైంలో సమ్ ఇబ్బందులు ఏదో వచ్చి ఇంకా ఇండస్ట్రీ వద్దు అనుకొని ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. ఇది ఆల్మోస్ట్ 22 సంవత్సరాల క్రితం, అంతేనా? అమెరికా వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏ అన్న? లేదు, ఏదో అనుకున్నా, నాకు అవకాశం లేదు. సరే నీ ఇష్టం, నువ్వు డిసైడ్ అయిపోయావు వెళ్ళిపోవాలని. వెళ్ళాడు. అద్భుతంగా తను అక్కడ ఫ్యామిలీతోటి అమెరికన్ సిటిజన్ అయిపోయాడు. వైఫ్, 2 పిల్లలు. వాళ్ళ పాప ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ దగ్గర అడ్వైజర్గా ఉంటుంది ఆ అమ్మాయి, వాళ్ళ పాప. ఎస్. సో అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రమణారెడ్డి ఉంటుంది కొంచెం పొరుగు. మళ్ళీ వచ్చాడు, వచ్చి ఇప్పుడు ఒక సినిమా చేశాడు, అదే కామన్ మ్యాన్ పెళ్ళం, సీఎం పెళ్ళం. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు తెలుసు, ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో తెలియదు. నిన్న ఫోన్ చేసి భయ్యా రేపు ఇలాగా అనగానే, ఎప్పుడు స్టార్ట్ చేసావు, ఎప్పుడు తీసావా? లేదు, అయిపోయింది, సినిమా అయిపోయింది. ఎవరెవరు ఆర్టిస్టులు అనగానే తను నాకు చెప్పారు, సుమన్ గారు, జయసుధ గారు, ఇంద్రజ గారు, అజయ్, మెయిన్ లీడ్ క్యారెక్టర్లు అందరూ. ఓ వెరీ గుడ్, సూపర్.
ఏంటి కదా అని నేను గతంలో నాకు చెప్పడం జరిగింది. బట్ సినిమా ఇంత ఫాస్ట్గా చేస్తాను నేను అనుకోలేదు. రమణారెడ్డి దగ్గర ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకోగలను. రేపు సీన్ ఏంటి అనేది కాస్ట్యూమ్తో సహా ఎంతసేపు సీను, ఆర్టిస్టులు ఎవరు, ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఏంటి, ఎన్ని గంటలకు రావాలి, ఇవన్నీ ఒక్కొక్క పేజీల లెక్కన ఒక పెద్ద సూట్ కేసులో ఇంత పెద్ద బౌండ్ స్క్రిప్ట్ పెట్టుకుంటాడు. అంత ప్యాషన్ ఉన్న డైరెక్టరు. తను ఖాళీగా ఉంటుంది దేనికని హాలీవుడ్లో కూడా చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి వచ్చినాడు. అండ్ ఇట్లాంటి ప్యాషన్ ఉన్న డైరెక్టరు డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయితే తను మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అని డెఫినెట్గా నేను యాజ్ ఎ ఫ్రెండ్గా ఫీల్ అవుతాను. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో ఇంతమంది మంచోళ్ళు ఒక వేదిక మీద కలిశారు కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి తనకి మంచి పేరు రావాలి, నిర్మాత గారికి కూడా. ఎందుకంటే ఫస్ట్ టైము ఒక డైరెక్టర్ని నమ్ముకొని, ఒక కథను నమ్ముకొని ఇంత డబ్బులు పెట్టి సినిమా తీశారంటే ఆ కథ మీద ఉన్న ఆయనకి ఎంతో ఇష్టంగా అండ్ ఎస్ ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు చేయటం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు, అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఒక ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్ దోస్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీన్స్ ఏ లాట్ మీ దగ్గర నుంచి రావడం. అలీ అన్న, థ్యాంక్ యూ, మీరు వచ్చారు పిలవంగానే, షార్ట్ నోటీస్ ఉన్నా కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫిలిం ముఖ్యంగా ఇంతమంది ఇక్కడ ఉండటానికి రీజన్ ఏంటంటే రమణారెడ్డి గారి మంచితనం అండి. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నాకు ఫ్రెండ్ అయిపోయారు ఆయన ఈ సినిమాతో. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా సంబంధించి పలానా రోల్ ఉందన్నప్పుడు సరే అండి ఒకసారి చెప్పండి ఏంటి రోల్ అంటే ఇంత బుక్లెట్ పట్టుకొచ్చారు ఆయన. అంటే మొత్తం స్క్రిప్ట్తో సహా, కాస్ట్యూమ్స్, ఇంత ఖాళీ గారు మొత్తం చెప్పేశారు ఆయన గురించి. యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్గా ఎంత బుక్లెట్ మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఉంది ముందు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ మూవీ పర్టికులర్గా ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. పాలిటిక్స్ ఇలా ఉంటే, పొలిటీషియన్స్ ఇలాగానే ఉంటే బాగుంటుంది అని చెప్పే ఫిలిం. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫిలిం ఇది. ఒక రకంగా ఇంద్రాజ గారు హీరో ఈ సినిమాకి, సీఎం పెళ్ళాం అనేది టెరిఫిక్గా చేశారు ఆవిడ రోల్. అలానే రమణారెడ్డి గారు విత్ ద కాన్సెప్ట్ అండ్ ఆల్ వచ్చిన విధానం కానీ నాకు బాగా నచ్చి క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే రామకృష్ణ గారికి కూడా థ్యాంక్ యూ అండి, శ్రీనివాస్ గారు అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. ముఖ్యంగా సురేష్ కొండేటి గారితో చేయడం నాకు చాలా ఆనందం కలిగింది. ఒకటే ఫ్రేమ్లో ఇద్దరం ఉండే అదృష్టం కలిగింది. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా మూవీని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా థ్యాంక్స్ టు అవర్ చీఫ్ గెస్ట్ అలీ గారు, బికాస్ ఇక్కడ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి, ఈ మూవీని సపోర్ట్ చేయడానికి ఆయన విచ్చేశారు. అండ్ సుమన్ గారు, ఎన్ని థ్యాంక్స్ చెప్పినా చాలదు, బికాస్ మీతో హీరోయిన్గా వర్క్ చేసినప్పటి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒక చిన్న చేంజ్ కూడా లేదు. అదే ఎంకరేజ్మెంట్. అంటే నేను అప్పుడప్పుడే కొత్తగా వచ్చినప్పుడు నన్ను ఆయన ఎంత గౌరవించారు. అప్పుడు నాకు అది చాలా ఆశ్చర్యం వేసేది. అసలు ఈయన ఇంత పెద్ద హీరో మనల్ని ఇంత గౌరవించడం ఏంటి, మనకు కూడా కూర్చోబెట్టి మాట్లాడడం ఏంటని. కానీ అక్కడి నుంచి నేను ఈ రోజు దాకా చూస్తున్నాను, ఆ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఆ రెస్పెక్ట్ కానివ్వండి, రెస్పాన్స్ అవ్వడం, ఏది సో హ్యాపీ అండ్ చాలా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సుమన్ గారు, ఎప్పుడు మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా మా డైరెక్టర్ గారు రమణారెడ్డి గారు, హీఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సోల్ ఐ మెట్ అండి. ఒక మంచితనం అన్నది నిలువెత్తిన రూపం రమణారెడ్డి గారు. బికాజ్ అంత ఒక ప్యూర్ హార్ట్ అన్నమాట. ఈ మూవీకి సంబంధించినంతవరకు ఎస్ ఇట్స్ చిన్న బడ్జెట్ ఫిల్మ్, కంటెంట్ ఉంది, ఒక మంచి కథ ఉంది అన్న నమ్మకంతో ఆయన వచ్చేసారు. అండ్ అందరు మీకు చెప్పేశారు ఇప్పటికీ, ఆయన ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఎట్లా తీసుకొస్తారనేది, ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా ఉండాలి, ఈ సీన్కి ఎవరెవరు కావాలి, ఈ సీన్కి ఎంత టైం పడుతుంది. అంటే కెమెరా రోల్ చేయడం కూడా అనవసరంగా ఒక్క షాట్ కూడా ఆయన తీయలేదండి. అంత క్లారిటీ ఉన్న వ్యక్తి, ఒక మంచి సోషల్ మెసేజ్తో వచ్చారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళ పక్కనున్న వాళ్ళు కూడా ఈ సమాజం పట్ల తను చేయగలిగింది చేస్తే ఎంతగా ఈ సమాజం మారిపోతుంది, ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా బ్యూటిఫుల్గా ఒక స్క్రిప్ట్తో వచ్చారు. అండ్ ముఖ్యంగా నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్.
బికాజ్ సెకండ్ ఇన్నింగ్స్ అని ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక మంచి క్యారెక్టర్ పడడానికి ఎంతగా తాపత్రయపడుతున్నారు, తప్పిస్తున్నారు అన్నది నాకు తెలుసు. నేను మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యంలో కూడా ఒక ఆవేదన నేను బయట వ్యక్తం చేశాను. ఇక్కడ ఇలాంటి ఒక స్క్రిప్ట్తో వచ్చి నన్ను ఆ మెయిన్ క్యారెక్టర్కి ఎన్నుకోవాలంటే ఇది భగవంతుడి ఒక పరిపూర్ణ ఆశీర్వాదం అంతే నేను చెప్పగలను. అండ్ ఆ కథని నమ్మి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చిన మా రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ డెఫినెట్గా కావాలి. ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్తోనే కాదు, ఈ సినిమా మీడియం అన్నది చాలా గొప్పది సార్. చాలా ఈజీగా అందరికీ ఒక విషయాన్ని తీసుకెళ్ళి చేర్చగలిగిన సత్తా ఉన్న ఒక మీడియా. అందులో ఇలాంటి కథలకి మీలాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే ఇంకా ఇది అసలు ఆ ఎఫర్ట్సే పెట్టలేరు ఎవరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ అజయ్ గారు ముఖ్యంగా చెప్పాలి, వెరీ 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 సపోర్టివ్ కో యాక్టర్ అండి. తన పని ఏంటో వస్తారు, చూసుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప ఇంకా దేని గురించి పెద్దగా అంటే విమర్శనలు కానివ్వండి, ఎక్కడ కూడా కొంచెం కూడా ఈగో అలాంటివి ఏమీ లేకుండా చాలా చాలా హ్యాపీగా మేము వర్క్ చేసిన అన్ని రోజులు షూటింగ్ చేసినట్టే లేదు, చాలా ఫ్రెండ్లీగా గడిచిపోయిందనమాట. అండ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, రూపా గారికి కానివ్వండి, ఈవిడికి కానివ్వండి, ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ యూ హ్యావ్ డెలివర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ సురేష్ గారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా, అంటే ఒక మీడియాలో మనం ఉన్నప్పుడు ఇదే చెయ్యాలి అదే చెయ్యాలని లేదండి. వాళ్ళలో ఎన్నో టాలెంట్లు, హిడెన్ టాలెంట్స్ ఉంటాయి, దాన్ని కూడా బయటికి తీసుకురావాలి. వాళ్ళ మధ్య వాళ్ళ ఫ్రెండ్సే ఆయన గురించి ఎంత కామెంట్ చేసుకుంటారు అన్నదంతా కూడా పక్కన పెట్టి ఆయనలో ఏదో ఒక చిన్న ఆశ అయితే ఉంది, మనం కూడా ఆర్టిస్ట్గా నిలబడాలని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఇంకా ముందు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీయే, మంచి మెసేజ్ ఉన్న మూవీ కొంచెం సపోర్ట్ చేయండి. మీ వంత అయిన ఎంకరేజ్మెంట్ అండ్ మీ వంత అయిన సహకారం అందితేనే ఇలాంటి మూవీస్ పైకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. కాలేజీకి వెళ్ళిపోయింది అది చెప్పండి ముందు. సో అప్పుడు చేస్తే మళ్ళీ తర్వాత ఇంద్రజ గారి కాంబినేషన్తో నేను చేయడం హ్యాపీగా ఉంది. అలాగే రామకృష్ణ గారు చాలా డెడికేషన్ ప్రొడ్యూసర్, ఆయన ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలి సార్. మీకు ఎప్పుడు ఇండస్ట్రీ తోడుంటుంది, డెఫినెట్గా మీరు కంటిన్యూస్ ప్రొడక్షన్ చేయాలి. అలాగే సుమన్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను కెరియర్ ఇండస్ట్రీ జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన నుండి ఎంకరేజ్మెంట్. అలాగే మా అజయ్ ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు, కానీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలా శ్రీనివాస్ గారిది. అలాగే ఆయన ఒక సినిమా చేసి కొంచెం డిస్టర్బ్ ఫీల్ అయితే నిజంగా ఆలయ్య లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది మళ్ళీ ఈ సినిమాకి పునాదిగా వచ్చిందనుకు చెప్పవచ్చు. హ్యాట్స్ ఆఫ్ ఆలయ్య గారు అలా ఎంకరేజ్ చేసేందుకు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తాను. అలాగే ఈ సినిమా ప్రతి సినిమా ఆయన డైరెక్టర్ గారు ఏ సినిమా చేస్తే ఆ సినిమా టీజర్ రిలీజ్ రోజే నా కొత్త సినిమా అనౌన్స్ చేస్తానని కూడా ఆయన గతంలో చెప్తే నేను సరే ఓకే చూద్దాంలే అనుకున్నాను. నేను అది నిజం చేస్తూ ఈరోజు నిజంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగానే ఆయన సండే గర్ల్ ఫ్రెండ్, చాలా బాగుందండి టైటిల్ ఇది. సో ఈ టైటిల్ సండే గర్ల్ ఫ్రెండ్ టైటిల్ సినిమా ఈరోజు ఈ సందర్భంగా, ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా కూడా ఆ సినిమా ఓపెనింగ్ కింద చేసుకోబోతున్నాం క్లాప్. అది ఆ సినిమా గురించి, ఆ సినిమాలో నటీనటుల గురించి డైరెక్టర్ గారిని వివరించవలసి కోరుకున్నాను. అలాగే సీఎం పల్లె విషయం గురించి కంటెంట్ కూడా కాస్త మాట్లాడితే బాగుంటుంది, డైరెక్టర్ రామారెడ్డి గారు కోరుకుంటున్నాను. బాగుంది. నెక్స్ట్ ఏంటంటే సీఎం పిల్లం తర్వాత మళ్ళీ అలాంటి సినిమానే చేయలేను నేను. సో యూత్ఫుల్ మ్యూజికల్ ఎంటర్టైనర్ ఒకటి చేస్తున్నాను. ఈ 1 వీక్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఇట్స్ లవ్ సబ్జెక్ట్, సండే గర్ల్ ఫ్రెండ్. ట్రెండ్ మారుతుందండి యూత్లో. సో సీఎం పిల్లంలో 2 సాంగ్స్ ఉన్నాయి, మీనింగ్ఫుల్, అవసరం వచ్చినప్పుడే పెట్టాము. బట్ లవ్ సబ్జెక్ట్ అనగానే సాంగ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎవరు పెట్టనని 8 పాటలు పెట్టాను. ఆల్రెడీ రికార్డ్ అయిపోయినాయి, అన్నీ బాగున్నాయి. దాంట్లో సిద్ శ్రీరామ్ గారు కూడా ఒక పాట పాడారు, చాలా మెచ్చుకున్నారు. అంటే డిఫరెంట్, ఇంకా లిరిక్స్ కూడా మీకు సాహిత్యం కన్నా ఎక్కువ పైత్యం కనబడుతుంది దాంట్లో. అన్నీ ఇవాళ ట్రెండ్ ఎలా ఉంది, లిరిక్స్ అవి అలాగుంటాయి. సో అది థ్యాంక్ యూ మీకు చెప్పకుండా నెక్స్ట్ సినిమా పిలిచినందుకు. బట్ మీరు ఆర్టిస్ట్లే, ఇక్కడ లాక్ చేసేస్తున్నాం మిమ్మల్ని. లేదంటే మీరు సబ్జెక్ట్ విని మళ్ళీ నేను చేయనంటారని. సో సుమన్ గారిని, అజయ్ గారిని, ఇంద్రజ గారిని అందరినీ లాక్ చేస్తున్నాను నెక్స్ట్ సినిమాకి. స్వార్థం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఆ సినిమాలో హీరోయిన్ని సెలెక్ట్ చేసాం. ఇంకొక పాయింట్ చెప్పాలండి, దాంట్లో యంగ్స్టర్స్ మొత్తం, సో యూత్ కొత్త తరం, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను. హీరోయిన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసాం,
హీరో ప్లస్ నలుగురు హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ నలుగురు, వీళ్ళని లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని చూస్తున్నాను. మీ సహకారం ఉంటే వాళ్ళు వస్తే వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను. కొద్దిగా మీ ద్వారా వాళ్ళకి మ్యాటర్ చేరితే బాగుంటుందని.